జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని 3వ స్థానంలో ఉన్నారు. ఆరోగ్యపరంగా చాలా బాగుండబోతోంది. ఈ వారం అనేది పేరు ప్రశ్న అనేది అధికంగా ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. 4వ స్థానంలో శుక్రుడు ఉన్నారు. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతరదశలు యోగిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వారంలో మీరు ల్యాండ్ కానీ అపార్ట్మెంట్ కానీ కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2వ స్థానంలో రాహు ఉన్నారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వాటి మీద చాలా ఇబ్బందులు ఉంటాయి. మాట తీరులో మీరు మార్చుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో హర్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు కేసు విషయాల్లో మీరు విజయం సాధిస్తారు. చాలా ఆనందంగా ఉంటారు. సప్తమంలోకి బుధుడు రాబోతున్నారు. బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. కానీ పెట్టుబడి మాత్రం తగ్గించి పెట్టుకోండి. ఈ వారం అనేది అష్టమంలో కుజుడున్నారు. మరియు రాహు దృష్టి కుజుడి మీద పడుతోంది. కుజుడి దృష్టి రాహు మీద పడుతోంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా బీపీకి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ జన్మ జాతకంలో గన దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే గనక మీకు రోడ్ యాక్సిడెంట్స్ కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సీట్ బెల్ట్ అలా హెల్మెట్ లాంటివి ధరించండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. ఇంకా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. వారంలో చాలా ఆనందంగా ఉంటారు. ప్రమోషన్స్కి రావాల్సిన డెవలప్మెంట్స్ ఈ వారం నుంచి స్టార్ట్ అవుతాయి. చాలా ఆనందంగా ఉంటారు. మ్యారేజ్ పరంగా మంచి ఫలితాలంటూ ఉంటాయి. లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.